ముందుగా గురువందనం చేసుకుందాము. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ కి నాకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన, నన్ను ఒక ధ్యానిగా మార్చి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ సార్ కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ క్లాస్ ఇచ్చిన మాస్టర్స్ అందరికి, ఆ భగవంతుడికి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ లక్ష్మీదేవిని కటాక్షం ఎలా చేసుకోవాలి అంటే సంపద క్లాస్. ఇది సంపద గురించి చెప్పబోతున్నాను. ఆ ధనాన్ని ఎలా ఆకర్షించాలి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, మనతో ఉన్న లక్ష్మీదేవిని గాని సంపదను గాని ఎప్పుడు మనతో అంటి పెట్టుకొని ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాము. అంటే ఇక్కడ సుఖభోగాలు ఎప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఏం చేయాలి, దీనికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అంటే పుణ్యం చేయాలి. మనము ఈ సంపదను పొందాలి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పుణ్యం చేయాలి. ఆ పుణ్యం ఏం చేయాలి అంటే మనం దానం చేయాలి. మనం దానం చేస్తే అది పుణ్యంగా మారిపోతుంది, అది సుఖభోగాలుగా మారిపోతుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం దానం చేసేటప్పుడు కుడి చేతితో చేసే దానాన్ని ఎడమ చేతికి తెలియొద్దు అని అంటారు. ఎందుకంటారు అంటే అంటే ఆ భగవంతుడికి దానం తీసుకున్న వారికి, దానం ఇచ్చిన వాళ్ళకి, ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అంటే ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఈ దానం చేసేటప్పుడు కొంతమందికి చెప్పుకుంటారు, అది గొప్ప అన్నమాట. అంటే నేను వాళ్ళకి దానం చేశాను, నా వల్ల తను బాగుపడింది అని చెప్పుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే ఆ, వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆ ఏంటంటే ఒక ఉద్దేశము, మనం దానం చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో మనం దానం చేస్తున్నాము అంటే ఈ లక్ష్మీదేవి యొక్క రూల్ ఏంటంటే పుణ్యము చేసేటప్పుడు, అంటే ఏ వ్యక్తి అయితే మనం దానం చేసినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఉంటది కదా, వాళ్ళ సంతోషమే పుణ్యంగా మారిపోతుంది. అంటే ఒక వ్యక్తికి మనం దానం చేసినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. విశ్వంకి వెళ్ళిపోయి మనము కొంచెం దానం చేసినప్పుడు అది ఒకటిగా వెళ్ళిపోతుంది. రిటర్న్ ఏంటంటే మనకు రెండుగా తిరిగి భూమికి, మనకి ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చింది ఆర్థికంగా సమస్య వచ్చిందంటే అది తిరిగి మనకి రెండుగా వస్తుంది. అంటే మనం ఒకటి ఇస్తే ఆ భగవంతుడు రెండుగా ఇస్తాడు. మనం చేసే దానం అంతా ఏమైపోతుందంటే పుణ్యంగా మారిపోయి అది లక్ష్మీదేవి అకౌంట్ లో పడిపోతుంది అనమాట. అంటే మన అకౌంట్ లో ఈ పుణ్యం అనేది పెరిగిపోయి పెరిగిపోయి మనం ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక మనిషి ద్వారానో గానీ ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మనకిస్తాడు. అలాగే దీంట్లో కొన్ని మనము తెలుసుకుందాము. అంటే ఆ ఈ లక్ష్మీదేవిని ఎలా ప్రత్యక్షం చేసుకోవాలంటే చాలా మందికి, కొంతమందికి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. అంటే అర్థం కాదు, అంత అర్థమైనట్టు ఉంటది కానీ కొంచెం అర్థం కాదు. అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి ఒక కథ ద్వారా చెప్పబోతున్నాను. అది శంకరాచార్యులు. ఆయన ఏం చేస్తాడంటే అందరింటికి వెళ్ళి ఆ, ఆ, భిక్షం ఎత్తుకునేవాడు అనమాట. దానం చేయండి అని అడుక్కునేటప్పుడు ఒక పూరింట్లో ఒక ఆవిడ అనమాట, ఆమెను వెళ్ళి అడుగుతాడు, అమ్మ నాకు కొంచెం దానం చెయ్యండి అని అడుగుతాడు. దానం చెయ్యండి అంటే ఆమె వచ్చి అంటది, అయ్యా నేనే 3 రోజుల నుంచి తినట్లేదు, నా దగ్గర ఏం లేదు అంటే, చూడమ్మా ఏదో కొంచెం ఉంటది కదా ఇవ్వు అంటే, ఇంకా లేదయ్యా నాకు అని అనంగానే ఆయన బాధ అనిపిస్తది. అరే ఈ లోకంలో కూడా ఏం తినకుండా 3 రోజులు ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి ఆయనకున్న శక్తితో లక్ష్మీదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకొని లక్ష్మీదేవిని అడుగుతాడు అనమాట, అమ్మ నీ దగ్గర ఇంత ఉంది, ఇంత సంపద ఉంది, మరి ఇంతలో ఇంత మందికి ఇవ్వచ్చు కదా, ఇంత బాధపడుతుంది కదా ఇవ్వచ్చు కదా అంటే లక్ష్మీదేవి అంటదనమాట, ఇంతవరకు ఆమె ఇప్పటి వరకు ఏ రోజు దానం చేయలేదు, ఎప్పుడు దానం చేయలేదు, చేసినట్టే నేను ఇచ్చేదాన్ని కదా, ఆమె చేయలేదు కాబట్టి నేను ఇవ్వలేదు. నా దగ్గర తరగనంత ధనం ఉంది, ఎంతో ఉంది, ఎంతో మందికి ఇచ్చే అంత ఉంది, కానీ అది పుణ్యం చేసిన వాళ్ళకే, నేను దానం చేసిన వాళ్ళకి నేను అది ఇస్తా అన్నప్పుడు, సరే నేను ఆమెతో నేను దానం చేపిస్తా, నువ్వు ఇస్తావా అన్నప్పుడు, సరే నువ్వు చేయించు నేను ఇస్తా అంటది. అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడనమాట. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మ నువ్వు నాకు ఎంతో కొంత ఇవ్వమ్మా, నాకు కావాలి, నాకు నాకు దానం చెయ్యి అని అడిగినప్పుడు ఆ ఆమె చిరాకు పడుతుంది. అరే ఈయన ఎలాగైనా నేను వదిలించుకోవాలి అని చెప్పేసి లోపలికి వెళ్తే అక్కడ ఒక సెల్ఫ్ లో ఒక ఉసిరి కాయ ఉంటది అనమాట, ఎండిపోయింది. అది తీసుకెళ్ళి ఏం చేస్తుంది అంటే, సరే ఈయన ఎలాగైనా వదిలించుకోవాలని కష్టించుకుంటూ తిట్టుకుంటూ వస్తది. వచ్చి అది ఆ ఆయన ఏమంటారు, ఆయన గిన్నెలో వేస్తది అనమాట, ఆయన అడుక్కునే దాంట్లో వేసేస్తది. ఆ వేసినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ లక్ష్మీదేవికి చూపించి అంటాడు, అమ్మ నేను నాకు దానం చేసింది, ఇప్పుడు నాకు దానం చేసింది కదా ఆమెకి
సుఖభోగాలు ఇచ్చేసేయి అనగానే ఆమె ఏం చేస్తదంటే ఆ ఉసిరి గింజలు ఉసిరికాయలు ఉంటాయి కదా వాటిని అంటే బంగారంగా మార్చి ఆ ఇంటి పైన తన మీద కురిపిస్తది అనమాట. దీంట్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఎంతైతే ఉందో అందులో కొంతమంది సేవ చేయాలన్న ఉద్దేశంలో ఎవరు ఎంత అడిగితే అంత ఇస్తారు, అంత ఇయ్యొద్దు, ఎంతో అంత మనకు ఎంత వీలైతే అంత ఇవ్వాలి గాని ఉన్నదంతా ఇచ్చేసి ఇప్పుడు తుకారాం ఉన్నాడు అని ఎలా అంటే ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేసి లాస్ట్ తన లైఫ్ ఎలా చేసుకున్నాడు. అలా కాదు ధర్మం అంటే దానం చెయ్యాలి అంటే మనకంటూ కొంచెం ఉంచుకోవాలి, అందులో కొంచెము ఆ భగవంతుడు ఇచ్చింది ఏ ఉద్దేశంతో చేయాలంటే ఈ దేవుడు నాకు ఇచ్చినప్పుడు నా ధర్మము ధర్మ బుద్ధితోటి మనం దానం చేయాలి. ఆ భగవంతుడు నాకు ఇచ్చింది కదా అందులో నేను ఇచ్చేస్తున్నా అంటే ఏ ఉద్దేశం ఉండొద్దు, నేను దానం చేస్తున్నా అనే ఉద్దేశం అంటే నా వల్ల ఆ భగవంతుడు ఈ సాయం చేపిస్తున్నాడు అనే ఉద్దేశంతో మనం దానం చేస్తే ఆ భగవంతుడు అడగంగానే అడగంగానే మనకి ఏదో ఒక రూపంలో మనకు దానం చేస్తాడు, ఆ పుణ్యం ఇస్తాడు. ఆ పుణ్యం కాస్త ఏమవుతాయి అంటే భోగాలుగా మారిపోతాయి. ఆ దీంట్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి కూడా చెప్పబోతున్నాను. దీంట్లో 3 రూల్స్ ఉన్నాయి. లక్ష్మీదేవి ఎప్పుడు మీతో నిత్యం ఉండాలి అంటే 3 రూల్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే నిరంతరం అప్రమత్తత. అంటే మనము నిరంతరం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఆ నా నా దగ్గరికి ఎవరు వస్తారు ఈ రోజు అంటే మనం దానం చేయాలి. ఇప్పుడు మనము ధ్యానంలో ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. చాలా వరకు ఏంటంటే సేవ చేయాలి, ఏది ఉద్దేశించకుండా నిష్కామ కర్మలు నిష్కామ సేవలు చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. అంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే ఎవరు నా దగ్గరకు వస్తారు, ఎవరికి నేను సహాయం చేస్తాను అని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఆ విశ్వం ఎప్పుడైతే మనం ప్రామిస్ చేస్తామో నేను విశ్వానికి నేను సేవ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తారు. అంటే మనుషులు కావచ్చు, జంతువులకు కావచ్చు. ఎప్పుడైనా మనము ఏది ఆశించకుండా మన సేవ చేసినాం అనుకోండి, ఆ జంతువులు గాని మనుషులు గాని వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషము వెళ్ళిపోతుంది. పైన విశ్వానికి వెళ్ళిపోయినప్పుడు మనము ఏదైనా కోరుకున్నప్పుడు వెంటనే అది మనకు తీరుతుంది. ఇది ఏంటంటే మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాలి నిరంతరం. అంటే కొంతమంది ఇప్పుడు షిరిడి సాయి కూడా ఏం చెప్తాడంటే ఎవరైనా నీ సహాయం కోసం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే వీలైతే సహాయం చెయ్యి, లేదంటే కామ్ అయిపో, లేదంటే నా దగ్గర లేదని చెప్పు. కానీ కొంతమంది కష్టించుకుంటారు, నా దగ్గర ఏం లేదు లేదా ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా అని ఎక్కువ మాటలు మాట్లాడేస్తారు. మనం ఏం చేయాలంటే వీలైతే కామ్ అయిపోవాలి. నీ దగ్గర లేదనుకో, నా దగ్గర లేదు సారీ అని చెప్పి సైలెంట్ అయిపోవాలి. కానీ మనం ఎక్కువ చెప్పేస్తాం పని చేసుకొని బ్రతకొచ్చు కదా, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అంటాం. కానీ అలా అనకూడదు. ఈ విశ్వంలో కూడా మనం ఎప్పుడైతే ప్రామిస్ చేస్తామో అది మనకు టెస్ట్ కూడా పెడుతుంది. అంటే నువ్వు ప్రామిస్ చేసినావు కదా, నువ్వు ఇస్తావా ఇయ్యవా, నేను విశ్వానికి సేవ చేస్తున్నా అన్నావు కదా, నువ్వు సేవకు వస్తావా రావా, ఇస్తావా ఇయ్యవా అనేసి పరీక్ష పెడుతుంది. అప్పుడు ఏంటంటే అప్రమత్తతో ఉండాలి. ఏదొచ్చినా కూడా మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇంకొక రూల్ వచ్చేసి ఏంటంటే కృష్ణుడు కృష్ణుడు కూడా కృష్ణుడు ఏం చేశాడంటే ఆ కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంటది కదా, యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత అర్జునుడు అంటాడు, బావా మనము ఆ కర్ణుణ్ణి చచ్చిపోయాడు, మంచి పని ఏంది అది అన్నప్పుడు కృష్ణుడు ఏమంటాడు, నువ్వు అలా అనకూడదు, కర్ణుడు ఎంత గొప్పవాడు అంటే ఎంత దాన కర్ణుడు అంటే ఆగు నువ్వు రా నెంబడిరా నేను నీకు చూపిస్తా అని చెప్పేసి ఆయన నెంబడి తీసుకెళ్లి మారువేషంలో కృష్ణుడు వెళ్ళిపోతాడు అనమాట. కృష్ణుడు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే అక్కడ వెళ్ళి నాకు దానం చెయ్యి. అప్పటికైనా చావు బ్రతుకులలో లాస్ట్ మూమెంట్ లో ఉంటాడు. ఉన్నప్పుడు నాకు దానం కావాలంటే ఆయన దగ్గర ఏమి ఉండదు, బంగారు పన్ను మాత్రమే ఉంటది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాయితోటి ఆ పన్ను పగలు కొట్టుకొని అది వాటర్ లో కడిగేసి దానం చేసేస్తాడు కృష్ణుడికి. చేసినప్పుడు ఆ కృష్ణుడు అంటాడనమాట, ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన దానం చేశాడు. అందుకే ఆయన ఏమంటారంటే దాన వీర సూర కర్ణ అనేసి పేరు ఆయనకు వచ్చింది. అంటే ఆ విశ్వానికి నేను సేవ చేస్తున్నా అంటే మన దగ్గర ఏది ఉన్నా కూడా అది మన వరకు కొంచెం ఉంచుకోవాలి, మనం వీలెంత సహాయం చేయాలి. కానీ లేదు అనేది ఎవరికి ఎప్పుడు చెప్పకూడదు. నా దగ్గర లేదు ఎప్పుడైనా మన నోటి నుంచి నెగటివ్ థాట్ రాకూడదు, నెగటివ్ గా మనం మాట్లాడకూడదు. లేదు రాదు అని అన్నాం అనుకో అది ఏంటంటే విశ్వానికి వెళ్ళిపోతుంది. మరి నా దగ్గర ఇది లేదు అంటే అది లేదు, ఇంకా ఉండదు. అలాగే మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా తీసుకుందాము. ఆ కర్ణుడు ఏం చేసేవాడంటే రోజు సాయంత్రం అయ్యిందంటే ఒక నది దగ్గర కూర్చొని ఆరోగ్యం ఇచ్చేవాడు అనమాట. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఒక ఒడ్డున కూర్చొని ఎదురు చూసేవాడు.
ఈ రోజు నా దగ్గర దానం తీసుకునే వాళ్ళు ఎవరు వస్తారని ఎదురు చూసేవాడు. వచ్చిన వాళ్ళని అడిగేవాడు అనమాట. నా దగ్గర దానం తీసుకోండి ఈ రోజు అని చెప్పేసి ఇచ్చేవాడు. అంటే అలాగే మనం కూడా ఏంటంటే మనము ఎదురు చూడాలి. నిత్యం ఎదురు చూస్తూ ఉంటే ఏంటంటే ఏది ఇస్తే అదే మనకు వస్తది. అంటే నీ ఉద్దేశము, నీకు ఈ సమస్య ఉంది కదా, నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, ఈ సేవ చేయాలనుకుంటున్నా అనే ఉద్దేశంతో మనం కూర్చున్నప్పుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎరుకతోటి సహాయం చేయాలి. చేసినప్పుడు ఆ భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువనే ఇస్తాడు. అలాగే వామనుడు కూడా. వామనుడు ఆ, ఆ, ఈ బలి ఏమంటారు, వామనుడు బలి చక్రవర్తి ఉన్నారు కదా, అయితే ఆయన ఆ అధర్మంలో నడిచేదన్నమాట. రాక్షసుల రాజ్యంలో పరిపాలించేవాడు బలి చక్రవర్తి. అయితే వామనుడు ఏం చేస్తాడంటే, విష్ణువే వామనుడు వేషంలో కిందికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏంటంటే అధర్మంగా ఉన్న దాన్ని, రాక్షసులు అంతా దేవతలను అంతా హింస పెట్టి ఇది చేస్తున్నప్పుడు ధర్మంలో నడవాలని చెప్పి మారువేషం వేసుకొని కిందికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయనని అడుగుతాడు అనమాట, నాకు దానం ఇవ్వు అని అంటే ఆ ఆ, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఏమంటాడంటే, పక్కకు పిలిచి చెప్తాడనమాట వామనుడికి, ఆయన ఎవరో కాదు విష్ణుమూర్తి, ఆయన ఏది ఇచ్చినా నువ్వు ఇయ్యకు అని అన్నప్పుడు ఆయన విష్ణుమూ వామనుడు ఏమంటాడంటే, నాకు మూడు అడుగుల భూమి కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు పక్కకు పిలిచి చెప్తాడు, నువ్వు ఇస్తా అనుకుంటున్నావు, తొక్కేస్తాడు, ఏముండదు ఇంకా అంత పోతది అంటే చెప్తాడు అనమాట. విష్ణువే ఆయన రూపంలో వచ్చిండు, నువ్వు అసలు ఒప్పుకోకు అన్నప్పుడు ఆయన గురువు మాట కూడా వినడు. ఎలా ఉంటాడంటే ఆ భగవంతుడే వచ్చి ఆ లక్ష్మీపతి యొక్క ఆ లక్ష్మీదేవి యొక్క పతి వచ్చి నన్ను దానం అడిగినప్పుడు నేను సంతోషంగా ఫీల్ అవుతా, అంతకంటే అదృష్టం ఏముంది అని చెప్పేసి గురువు మాట వినకుండా కూడా ఆయన దానం చేస్తాడు. అలా అంటే అంత చేయకపోయినా కూడా మనం అందులో కొంచెము ఆ దానం చేసినప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ, మనలో ఉన్న ఎనర్జీ ఆ లక్ష్మీదేవి అకౌంట్ లోకి పడిపోతుంది. దాని ద్వారా మనం ఎంతో సంపదతో బతకొచ్చు, సుఖభోగాలతో హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏ కారణం లేకుండా ఇప్పుడు మన దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళకి మనకి రుణబంధం ఉంటది. ఆ గత జన్మలో గాని ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని సహాయం అడుగుతున్నారంటే అవి కర్మ రుణాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే మనము ఇప్పుడు వచ్చి అడిగినప్పుడు అది ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా వాళ్ళని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే అది అదృష్టంగానే భావించాలి. మన ముందుకు ఎవరన్నా వచ్చి ఏదైనా సాయం అడిగినప్పుడు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయి దానం చేయాలి, ఎరుకతో చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే బాధ్యత, బాధ్యతతో ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసి బాధ్యత. లక్ష్మీదేవిని ఆకర్షించాలి అంటే మూడు మూడు సూత్రాలుగా ఉన్నాయి. ఏంటంటే ఆ అప్రమత్తగా ఉండాలి, బాధ్యతతో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నిష్కామ సేవలు చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనము భీష్ముని తీసుకుందాము. బాధ్యత అన్నప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేస్తారు కదా, పిల్లలకు కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కి చేస్తారు కదా. ఎలా చేస్తారు అంటే ఎదుటి వాళ్ళకంటే నేనే గొప్పగా చేయాలి, వాళ్ళ పెళ్లి కంటే నా పెళ్లి అందరు గుర్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే డబ్బు లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ అన్ని తీసుకొస్తారు, తీసుకొచ్చి పెద్దగా చేస్తారు. అంటే అందరి దృష్టిలో ఇది గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తారు. కానీ ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అంటే ఎవరి దగ్గర లేకపోయేది కాబట్టి ఒక్కరు ఊర్లో పెళ్లి చేస్తే అందరు గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరి దగ్గర ఎక్కువైపోయింది. ఎవరికి మించి వాళ్ళు పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకుంటున్నారు. ఒక కూతురికి పెళ్లి చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు అది మన బాధ్యత. ఎలా చెయ్యాలంటే ఉన్నంతలో హ్యాపీగా అది ఎక్కువ రోజులు కూడా ఉండదు ఆ సంతోషం. ఇప్పుడు అంత గ్రేట్ గా పెళ్లి చేసినా కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండదు, అంతా మర్చిపోతారు. కొన్ని రోజులు ఉన్నా కూడా ఎవరికి ఏం గుర్తుండదు. దానికి వాళ్ళు ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అవి పెళ్లి అయిపోయినాక కట్టేటప్పుడు ఆ బాధ తెలుస్తుంది. అంటే ఉన్నదాన్ని నువ్వు లగ్జరీగా అంటే దాన్ని నువ్వు ప్రేమించాలి. నీ దగ్గర ఉన్న డబ్బుని నువ్వు ప్రేమించాలి. ప్రేమించకుండా విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టామనుకోండి, అంటే అహంకారంతో కూడా మనము నా దగ్గర ఉందని కొంచెం చూపించుకుంటారు. అప్పుడు ఏమైపోతుంది అంటే లక్ష్మీదేవిని అవమానించినట్టే అయిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవిని మనము కేర్ఫుల్ గా చూసుకోకపోతే, జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టుకోకపోతే అది మన నుంచి దూరం అయిపోతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గురించి చెప్తాను. ఎలా అంటే ఆ ఆయన రియల్ ఎస్టేట్ అన్నమాట. కూతురికి ఎలా పెళ్లి చేశాడంటే అసలు ఊహించనంత గ్రాండ్ గా చూపించుకోవాలని ఎంతో ఖర్చు పెట్టి అంత చేశాడా. చేసిన తర్వాత ఏం చేశాడంటే
అంటే 10 మందిలో మనం గొప్పగా చూపించుకోవాలని ఒక ఉద్దేశంతో చేశాడు కదా. అక్కడ ఏంటంటే కొంత దిష్టి కూడా తగులుతది. కొందరికి కళ్ళు కొన్ని దిష్టి ఉంటాయి కదా, దాని వల్ల కూడా కొన్ని ఎఫెక్ట్ పడతాయి. అది ఇంకా మొత్తం పడిపోయాడు. అంటే నా దగ్గర డబ్బుందనే ఒక అహంకారంతో ఉండి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ వేరే ఆ అబ్బాయితోటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. చేసినాక ఏమైందంటే ఆయనకి రోజు రోజుకి అంటే డబ్బులయిపోవడం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు గూడా పడిపోయింది గదా. పడిపోయినంక అందరు లాస్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన పొజిషన్ ఎలా ఉందంటే ఉన్న గోల్డ్, ఉన్న ప్రాపర్టీస్ అంతా అమ్మేసుకొని మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ఈ బాధ్యత ఎలా ఉండాలంటే మనం పిల్లలకి పెళ్లిళ్లు చేసినా గూడా వాళ్ళని పట్టుకొని ఉండగూడదు. పెళ్లిళ్ళు అయిపోయినాయంటే వాళ్ళ బాధ్యత వాళ్ళకి వదిలేయాలి. ఇప్పుడు కాకి ఉంటది. కాకి ఏందంటే గుడ్లు పెడతది. దానికి అందరి ఇంటికెళ్ళి మెతుకులు తీసుకొచ్చి పిల్లలకు పెడతది. పెంచి పెద్ద చేసిన తర్వాత దానికి రెక్కలొచ్చినాయి అంటే దాన్ని తరిమేస్తది. ఇంకా మీ లైఫ్‌లు మీవే అని తరిమేస్తది. కానీ మనం ఏం చేస్తున్నామంటే పెళ్ళిళ్ళు చేస్తాము. అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఫోకస్ అన్నమాట. కొంతమందేందంటే ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు. ఎలా అంటే వాళ్ళ లైఫ్‌ని వీళ్ళే అనుభవిస్తారు. అయితే పర్సన్ ఏం చేస్తాడంటే పెళ్లయినా గూడా వాళ్ళ ఇంటిని ఈయన రెంట్ కట్టుకోవడము, వాళ్ళకి ఫుడ్డు, ఇంట్లో పనామె అంతా చేయడం వల్ల మొత్తం లాస్‌లోకొచ్చింది. అంటే బాధ్యత ఎట్లా తీసుకోవాలంటే పెళ్లిళ్లు చేసినామా మన బాధ్యత అయిపోయింది. అవసరమైతే వాళ్ళకేదైనా మన సహాయం కావాలి అంటే సహాయం చేయాలి. అంతేగాని వాళ్ళని మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు మనకెలా ఉంటదంటే 60 ఏండ్లు అంటే మనకి 20 ఏండ్లేందంటే స్టడీస్ మనం చదువుకుంటాము, జాబ్ జేస్తాము. ఒక 20 ఏండ్ల లోపు ఇదవుతుంది. 20 ఏండ్లలో ఏందంటే పెళ్లయినంక మన పిల్లలు, మన సంపాదన, మన డెవలప్‌మెంట్ 20 ఏండ్లు. అక్కడికి 40 ఇయర్స్ అయిపోయింది. 60 ఇయర్స్‌కి మనం ఇంకో 20 ఇయర్స్ ఎలా ఉండాలంటే మనం పెళ్లిళ్లు జేసినంక మనం వాళ్ళతోటి దూరంగా ఎళ్ళిపోవాలి. అటాచ్‌మెంట్‌ల నుంచి బయటికొచ్చేయాలన్నమాట. అంటే వాళ్ళకి వదిలిపెట్టేయాలి. మీకు పెళ్లిళ్లు చేసాము. మీ బాధ్యత అయిపోయింది. అవసరం అయితేనే ఇన్వాల్వ్ అవ్వాలి గానీ, ప్రతి దానికి మనము ఇన్వాల్వ్ అయిపోయి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి, మన సుఖభోగాలని మనమే నాశనం చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే వాళ్ళ గురించి మనమే ఆలోచిస్తాం. వాళ్ళ జీవితాన్ని మనమే అనుభవిస్తాం. ఇప్పుడు ఎవరి డిజైన్ వాళ్ళు రాసుకొనొచ్చినాం గదా. ఎవరి బాధలు వాళ్ళు పడాలి గదా. ఇప్పుడు వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవించాలి గదా. వాళ్ళయి గూడా వీళ్ళే తీసుకుంటారు. అట్లా మన సుఖభోగాలని మనమే నాశనం చేసుకుంటాము. కానీ ఎరుకతో ఉండాలి. అవేర్‌నెస్‌తో ఉండాలి. అంటే దేన్ని ఎంతవరకు తీసుకోవాలి. ఒక పక్షి దగ్గర నేర్చుకోవాలి. ఆ పక్షి ఎంతవరకు తన పిల్లలతో ఉంది. తన బాధ్యత తను ఎలా నిర్వర్తిస్తుందనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటేందంటే కొంతమంది డబ్బు మీద ఎరక ఉండదు. అవేర్‌నెస్ ఉండదు. వాళ్ళెలా ఉంటారంటే కరోనా టైంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ గురించే చెప్తాను. ఫ్రెండ్ అంటే తెలిసిన వాళ్ళు. ఆమె ఎలా అంటే మంచి జాబ్ జేస్తుంది అంటే అవేర్‌నెస్, అవగాహన అంటే ఎరుక ఉండాలి. ఆమె ఏం చేస్తదంటే ఎవరో చెప్పారన్నమాట. స్టాక్ మార్కెట్ ఉంటది గదా. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి కూర్చుంటే ఫుల్లుగా డబ్బులొస్తాయంటే ఉన్నదాన్ని అప్రమత్తంగా ఎట్లా కాపాడుకోవాలి. అప్రమత్తలో అప్రమత్తతలో ఉండాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనతో ఉన్న డబ్బుని మనం ఎట్లా రక్షించుకోవాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనకి వాళ్ళు వీళ్ళు చాలా చెప్తారు. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అన్నప్పుడు మనకి ఉండాలి. వాళ్ళు చెప్పింది మనం వినగూడదు. మనకి ఆ పని అవుతదా? కాదా? మనం జూసుకోవాలి. తనేం చేసిందంటే ఎవరో ఒక స్టాక్ మార్కెట్‌లో పెట్టేవాడంట డబ్బులు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని డైలీ 2000 అకౌంట్‌లో ఏసుకునేవాడంట. పెట్టిందంటే 10 నిమిషాలలో 2000 వచ్చేది. క్లోజ్ చేసేవాడు. ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఆయనకదుంది. అంటే ఆ అవేర్‌నెస్ ఉంది. అంటే అవగాహన ఉంది. ఆ స్టాక్ మార్కెట్‌లో ఆయనకన్నీ తెలుసు. అసలు ఏం తెలవకుండా ఎవరు ఏది చెప్తే అందులో వెళ్ళకూడదు. అలా వెళ్లి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే దాని గురించి మనకంత అవగాహన ఉండాలి. అంటే ఆ బిజినెస్ ఎట్లా చేయాలి? ఎంత పెట్టాలి? దీని గురించి ఏంటి? ఏం తెలవకుండా అమ్మాయి ఏం చేసిందంటే పెట్టింది. డబ్బులు పెట్టేసి కూర్చునేవాళ్ళు. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు ఎవరో చెప్తే వినేసి ఇలా డబ్బులొస్తున్నాయి అంటే అప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళకి డబ్బులొచ్చేటియి. కరోనా టైంలో ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలవక ఈ పని చేశారనమాట. ఇద్దరు కూర్చునేవాళ్ళు. సరే ఆయనకు 2000 వచ్చినాయి. 2000 వచ్చినాయి గదా. ఆయన ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయేవాడు. నాకు 2000 చాలు ఈ రోజు అని చెప్పేసి ఎళ్ళిపోతే ఆయనకు నెలకి 60,000 వచ్చేది. వీళ్ళేం చేశారు? వీళ్ళు గూడా స్టార్ట్ చేసినప్పుడు 2000 గాదు 7,000 వచ్చేటివి వీళ్ళకి. కానీ ఏంటి ఆశ. అరే! 7,000 వస్తున్నాయి గదా. ఇంకా ఆశతోటి ఏం చేసేది వాళ్ళంటే వీళ్ళ అకౌంట్ ఈ 7,000 వచ్చినాయి గదా. ఈ 7,000 తీసుకోకుండా వాళ్ళేం చేసేవాళ్ళంటే ఈ 7,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. చేసినప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ అనుకోని ఏం కూర్చున్నారంటే, సరే మనకు గూడా 2000 వస్తాయి. దీన్ని ఇక్కడికి ఆపేద్దాం అనే థాట్‌లో కూర్చున్నారు. ఆశ. అది 7,000కి చూపియంగానే ఆశ పెరిగి ఏం చేశారు, ఇంకా వస్తాయి అని జెప్పి
వచ్చిన 7,000 మళ్ళీ డిపాజిట్ చేశారు దాంట్లో. స్టాక్ ఎక్స్చేంజ్ లో వాళ్ళు కొనుక్కున్నారు. మళ్ళీ కొనుక్కొని ఏం చేస్తారు, ఆ 7,000 పోయినాయి. పోయిన తర్వాత వీళ్ళ అకౌంట్ లో ఉంటాయి కదా, మళ్ళీ డిపాజిట్ చేయాలి, మళ్ళీ 10,000 డిపాజిట్ చేయాలి. అట్లా ఏంటంటే ఆ పోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి వాళ్ళు వ్యసనంగా మారిపోయారు అనమాట. వ్యసనంగా మారిపోయి, అంటే మన దగ్గర ఉంటది, ఇప్పుడు మనము ధర్మంగా మనం సంపాదించుకుంటున్న డబ్బు ఎదుటివాడు ఏదో చెప్పిండని చెప్పేసి దీంట్లో పడిపోయి ఉన్నదంతా వాళ్ళ సుఖభోగాలంతా పోగొట్టుకున్నారు కదా. అయితే ఎవరైనా ఏదైనా మనకు తెలియంది ఏదైనా చెప్తే దాంట్లో మనం దూరకూడదు. ఎందుకంటే అది మనది కాదు. మనకి అక్కడ ఏం తెలవనప్పుడు దాంట్లో వెళ్ళకూడదు. చాలా మంది చెప్తారు రియల్ ఎస్టేట్ చేయండి. ఇప్పుడు నాది పార్లర్ ఉంది, నాది బొటిక్ ఉంది, మాదొక షాప్ ఉంది. అక్కడ ఏందంటే చాలా మంది చెప్తారు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అంటే నాకు నాలెడ్జ్, నేను పట్టుకోను. నేను ఎవరు చెప్పినా నేను వినను. నేను ఈ వేలో ఉన్న దీంతోనే ఉంటా. నాకు చాలా మంది బిజినెస్ లో నన్ను పార్ట్నర్ గా, స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్తాను. స్కూల్‌లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరున్నారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక స్కూల్ పెట్టారు. నాకిక్కడ మా అపార్ట్మెంట్‌లో చాలా మందున్నారనమాట. వాళ్ళేంటంటే నాకు అందరు పరిచయం ఉంటారు గదా, నీ ద్వారా పిల్లల్ని జాయిన్ చెయ్యి అంటే, సరేలే ఫ్రెండే గదా అని నేను ఒక స్కూల్‌లో జాయిన్ చేశాను. ఈ స్కూల్ ఒక ఫ్రెండ్ స్కూల్‌లో కొంతమందిని, ఇంకో స్కూల్‌లో కొంతమంది. వీళ్ళ ఏందంటే అతి ఆశ. అప్పటికి వాళ్ళు ఎలా అంటే లోన్ పెట్టుకొని స్కూల్ పెట్టుకున్నారు. అప్పటి వరకు నేను సపోర్ట్‌గా ఉన్నాను. అది బానే రన్ అవుతుంది. దాన్ని ఇంకా డెవలప్ జేసుకోవాలి. లక్కీగా అది డెవలప్ అవుతున్న దాన్ని ఇంకొంచెం డెవలప్ జేసుకోవాలి. వీళ్ళకేంటంటే అతి ఆశ. అతి ఆశతో ఏం చేస్తారంటే నాకు తెలియకుండా వీళ్ళు మళ్ళీ ఇంకొక స్కూల్ కొనుక్కొని నాకొచ్చి చెప్పారనమాట. నాకెవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చూపించు అన్నప్పుడు నేనన్నాను, నేను ఒక స్కూల్ వరకే నేను హెల్ప్ చేస్తా. అంతవరకే నేను. నువ్వు ఇంకా ఎన్నో చేసుకుంటే నేను చెయ్యలేను గదా. ఇప్పుడు నా పని గాదు గదా. ఒక ఫ్రెండ్ అన్నప్పుడు కొంతవరకు నేను చేస్తా. అంతవరకు. అలా ఎలా ఉంటదంటే అతి ఆశ. అతి ఆశతోటి ఉన్న జీవితాన్ని చాలా మంది రోడ్డు మీద యేసుకుంటున్నారు. ఈ కరోనా టైంలో స్కూళ్ళ మీద స్కూల్ పెట్టడము, ఇన్వెస్ట్‌మెంట్‌ల మీద అంటే అవగాహన లేదు. లేకపోవడం వల్ల కొంతమంది సూసైడ్ గూడా చేసుకున్నారు. స్కూల్ పెట్టి దానికి లక్షలు లక్షలు కరోనా టైంలో 2 ఇయర్స్ వరకు కట్టి బాధపడి, నా చుట్టుపక్కనే నేను చాలా మందిని చూసాను. అంటే ఉన్న ధనాన్ని మనము రెస్పెక్ట్ చేయాలి. ఉన్న దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అంటే ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా గూడా అది గుడ్డిగా మనం నమ్మగూడదు. మన శక్తి ఎంతనో ఆ శక్తిని ఉపయోగించి మనకెంత గావాలో అంతే. ఇప్పుడు మనం బ్రతకడానికి ఎంత గావాలో అంతే. లగ్జరీగా వెళ్ళి నేనేదో అంటే కొంతమంది అంటే పేరు, అందరిలో నేను గ్రేట్‌గా కనిపియాలి, నాకంటూ ఇది ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నదాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఉన్న లక్ష్మీదేవి మన దగ్గరకొచ్చిన దాన్ని మనమే నెట్టేసుకుంటున్నాం. దీంట్లో ఇంకొక రూలొచ్చేది ఏంటంటే నిరంతరం అప్రమత్తత. కొంతమంది కష్టపడుతుంటారు గదా. కష్టపడిన డబ్బులెలా ఉంటాయంటే కర్మ దేవతలుంటారు గదా. కష్టపడి వాళ్ళకి కర్మ దేవతలు ఏం చెయ్యరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టోరీ గూడా చెప్తాను. మా ఫ్రెండ్ ఉందనమాట. ఆమె ఎలా అంటే మంచిగా బాగా డబ్బులున్నాయి. ఆహ్, బాగా డబ్బులున్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరుంటారనమాట. వాళ్ళేం చేశారంటే, "నువ్వు బిజినెస్ చెయ్యి, చిట్టీలెయ్యి. చిట్టీలేస్తే నీకందరు పరిచయం ఉన్నారు గదా. నువ్వు చిట్టీలేస్తే నువ్వు ఇంకా డెవలప్ అయిపోతావు" అంటే ఆమె ఆల్రెడీ ధ్యానంలో ఉంది. ధ్యానంలో ఉంది. మంచి సేవ చేసుకున్న ఆమెకి అంటే ఇది ఆమెకి కర్మ ఉంది. ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆమెకు జరిగేదుంది. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, అదొచ్చేదాన్ని తను ఆపేయాలి. అరే! ఇది నాకు తెలవదు. నాకు తెలియదు. నా ముందుకొచ్చింది. ఇప్పుడు ఆమె లైఫ్ బావుంది. హస్బెండ్ సంపాదిస్తున్నాడు. పిల్లలు పెద్దోళ్ళయిపోయారు. పెళ్లిళ్ళయిపోయినాయి. చేతిలో డబ్బుంది. మంచి టూర్‌లు తిరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది. ఆ టైంలో అవసరం లేదు. వాళ్ళేదో చెప్పిర్రని చెప్పేసి వినేసి చిట్టీలేసి 5,00,000, 10,00,000, 30,00,000, కోటి పైనే ఏసేసుకుంది. ఏసుకొని ఏం చేసిందంటే ఎవరైతే ఇద్దరు లేడీస్ ఉన్నారో వాళ్ళేం చెప్పారంటే చిట్టీలెత్తేసుకున్నారు. ఇద్దరు ముందు ముందే ఇద్దరు ఎత్తేసుకొని మిగతా వాళ్ళకి చెప్పారు. మేము చిట్టీలెత్తుకున్నాం. మేము కట్టము. మీరు కూడా కట్టకండి అని చెప్పేసరికి మొత్తం ఈమె మీద పడిందనమాట. ఈమె ధ్యానం చేయడానికి అవ్వట్లేదు. ఆధ్యాత్మికంగా తిరగడానికి లేదు. ఇంతకుముందు పిరమిడ్ సెంటర్‌లో ప్రచారం చేసేది. అంత మంచిగున్న ఆమె అందులో పడిపోయింది. ఆ మాయలో పడిపోయింది. పడిపోయి దాని నుంచి బయటికి రావడానికి ఇప్పటికే 4 సంవత్సరాలయింది. కోర్టు చుట్టూ, పోలీస్ చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఆమెకు నేనేం చెప్పానంటే, "నువ్వు మళ్ళీ రా. మళ్ళీ ధ్యానం చెయ్యి. పిరమిడ్ సెంటర్‌లో సేవ చెయ్యి." అంటే ఎ ఆమె ఏమనుకుందంటే ఇప్పుడు ఆహ్, ఎవరికైతే డబ్బులివ్వాలో వాళ్ళకి విశ్వంతోటి ఏమన్నదంటే, "నేను ధర్మంలో ఉంటా. నేను సేవ చేస్తా. ఎవ్వరు డబ్బులు వాళ్ళకిచ్చేస్తా. నాకు సహాయం చెయ్యి" అనే ఉద్దేశ్యంతో పార్కుల చుట్టూ తిరగడము, అక్కడ ధ్యాన ప్రచారం అన్నమాట.
అందరికి ధ్యానం చెప్పియడము, నాకు నంబర్లు పెట్టేది కౌన్సిలింగ్ కి. ఇట్లా ఈమెకు ప్రాబ్లం ఉందంట చెప్పు, నాకు చెప్పడానికి వస్తలేదు అంటే అట్లా నేను సేవ చేపిస్తున్నాను కదా. ఆమె ఏంటంటే గత జన్మలో కర్మ చేసుకొని భూమి మీదకి వచ్చింది. ఆమె డ్రీమ్స్ ద్వారా కూడా చూపించారు. ఒక మేనేజర్ గా ఉండి అక్కడ ఈమె అందరి బంగారము బ్యాంకులో ఎత్తేసుకొని వెళ్ళిపోయింది. ఆ డ్రీమ్ ఈమెకు చూపించారు. అక్కడ ఈమె ఏమంటుందంటే నాకు ఫోన్ చేసి, అయ్యో నా గోల్డ్ అంటే ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారంటే, ఎవరు ఎత్తుకెళ్ళిపోతలే అమ్మా, అక్కడ గత జన్మలో నువ్వే అందరు వెతికెళ్ళావు కాబట్టి వాళ్ళే ఇప్పుడు నీకు తీర్చుకొని తింటున్నారు. వాళ్ళకే నువ్వు ఇప్పుడు నిన్ను ఏడిపించే వాళ్ళంతా ఎవరంటే గతంలో నువ్వు ఏడిపించావు, అందరివి గుంజుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను టార్చర్ పెడుతున్నారు కదా, నువ్వు ధర్మంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఏందంటే ఏది ఆశించకు. నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతా, నేను సేవలోకి వస్తా అని చెప్పేసి ఉద్దేశంతో నువ్వు కూర్చొని ప్రచారం చేయి, ధ్యానం చేయి, నువ్వు సెట్ అయిపోతావు అని అన్నాను. అంతే ఇంకా ఆమెకి మెల్లమెల్లగా డబ్బులొస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరికి తీరుస్తూ ఉంది. ఏంటంటే ఈ సమస్యని మనము ఒకవేళ అంటే మనకు వంశీ సార్ గూడా ఏం చూపిచ్చారంటే వచ్చే ముందు కర్మల్ని ఆపుకునే విధానాన్ని. అంటే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలో కర్మ విపాకం ద్వారా, కర్మ ధ్యానం ద్వారా ముందు జరిగే సమస్యల్ని ఎలా దగ్ధం చేసుకోవాలి అనేది మనకి అందరికీ నేర్పిచ్చారు. దాని ద్వారా నేను అందరికి ఆ రకంగానే కౌన్సెలింగ్ ఇస్తున్నాను. కర్మ ధ్యానం చేపియడము, వాళ్ళ బ్లాక్స్ అంతా క్లియర్ చేపియడము. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి, ఆర్థికంగా సమస్య ఉన్న వాళ్ళకి, మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి అందరికి ఏంటంటే ఇదే చెప్తున్నాను. అంటే ఈ కర్మల్ని దగ్ధం చేసుకుంటే అంటే నువ్వు నీ ఉద్దేశాన్ని బట్టి అక్కడ కర్మలు దగ్ధమవుతాయి. నువ్వు బయటంతా దానం చేసి బయటంతా ఏమంటారు, కొంతమందంటే మడ్డలు చేస్తారు, మానభంగాలు చేస్తారు. వాళ్ళేం చేస్తారంటే, నాకు పుణ్యం గావాలి, ఉన్నతమైన లోకాల స్వర్గంలో నేను బ్రతకాలని ఏం చేస్తారంటే, బయట కొంతమంది ఉంటారు. అన్నదానాలు చేసే వాళ్ళుంటారు గదా, వాళ్ళెన్నో పాపాలు ఎన్నో చేసి వాళ్ళుంటారు గదా, వాళ్ళు అన్నదానము, ఏమన్నా దానం చేస్తే పోతాయేమో అనుకుంటారు గానీ అవేం పోవు. అవెప్పటికి నిండుతూ ఉంటాయి. సంచిత కర్మలో నిండుతూ ఉంటాయి. ఇది ఇంకా నేనిక్కడ చెయ్యను, దీన్నిక్కడికి ఆపేస్తా అంటే పరివర్తనతో ఉండి, ప్రాయశ్చిత్తం చేసుకొని, పశ్చాత్తాపంతో ఉంటే ఏ కర్మనైనా దగ్ధమైపోతది. అంటే ఆర్థికంగా గూడా ఇప్పుడు మనము బాధపడుతున్నాము. నా దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయారు. నేను బాధపడుతున్నాను. బాధపడినప్పుడు ఏమనుకుంటా అంటే, అరే! ఈ గతంలో ఈ బాధని నేను వాళ్ళకిచ్చినాను గదా, ఇచ్చినా గాబట్టి ఇప్పుడేం చేస్తా, వాళ్ళ సోల్‌కి నేను సారీ చెప్పుకొని, మనం ధ్యానంలో కూర్చొని నేను విశ్వానికి సేవ చేస్తాను. అంటే నాకు రావాలనే ఉద్దేశ్యంతో మనం సేవ చేయొద్దు. ఆ భగవంతుడు అంటే యూనివర్సల్‌కి ఏదిస్తే అదే తిరిగొస్తది. అంటే ఏదిస్తే అదొస్తుందని చెప్పేసి నేను డబ్బులు సేవ చేస్తా, నువ్వు నాకిచ్చేయి అంటే అది కాదు. నీ ఉద్దేశ్యం ఎలా ఉండాలంటే, ఆ భగవంతుడు నాకెంతో ఇస్తున్నాడు. అందులో నేను కొంచెం నీకిస్తా. ఆ భగవంతుడే నాతో చేపిస్తున్నాడు అనే ఉద్దేశ్యంతో మనం దానం చేయాలి. దానం చేస్తే పుణ్యమొస్తది. పుణ్యం కాస్త సుఖభోగాలతో మనము నిత్యము ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాము. మాస్టర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నా క్లాస్ విన్న మీకందరికీ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆర్థికంగా మనం ఎలా సెట్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్?